హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైలాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా వెజిటేబుల్స్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయ్యాక మీడియం సైజులో 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ ఇలా కొంచెం మందంగా కట్ చేసుకుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పెద్దవి ఉంటే 1 లేదా 2 కట్ చేసుకుని కూడా వేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఇది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను నిలువుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొన్ని పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ అంటారు కదా, అవి కొన్ని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ వేయాల్సిన అవసరం ఉంటే వేయండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఇంట్లో ఉండే కొన్ని కూరగాయలతో ఈ రెసిపీ మనం సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఒక వంకాయ వేస్తున్నాను. ఇందులోనే 2 మీడియం సైజ్ బంగాళదుంపలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ కూరగాయలన్నిటిని కూడా బాగా మగ్గనిద్దాము. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి కదా ఫ్రెండ్స్, అందుకే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్. వేసి బాగా కలిపేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మధ్యలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేశాను ఫ్రెండ్స్, క్లిప్ మిస్ అయింది, మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. మీరు తక్కువ స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నిటి కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా వేసుకోండి. ఇదంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారా ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎంత సింపుల్గా ఉందో. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏం తినాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకొని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతే ఫ్రెండ్స్, వెజిటేబుల్స్తో ఫ్రైడ్ రైస్ రెడీ. దీనికి మీరు సైడ్ డిష్ ఏమైనా కావాలనుకుంటే పెరుగు రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ హోమ్ పేజ్కి ముందుగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.